అక్క, చంద్రికక్క, అక్క, అక్క, ప్లీజ్ లేవండి. ఒక్కసారి మీతో మాట్లాడాలక్క. ఏం మాట్లాడాలి? నాతో ఏం మాట్లాడతావు? నాతో నీకేం పని? పో ఇక్కడి నుంచి. అది కాదక్క, ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రారని అంటున్నావు కదా? అవును, తిరిగి రారు, చచ్చిపోతారు, అక్కడే చచ్చిపోతారు. అయితే నీకెందుకు? నన్నేం అడగకు, నాకేం తెలీదు. నీకు ఏం తెలియకూడదు, తెలిసినా? గప్చు, సాంబార్ బుడ్డి, అంతే. అక్క, మీకు నిజంగానే పిచ్చుందా? నాకెందుకో మిమ్మల్ని చూసినప్పుడే మీకు పిచ్చి లేదు అని అనిపించింది. కానీ తోటి వాళ్ళు నువ్వు పిచ్చిదానివంటున్నారు. నా నమ్మకం నిజమే కదా? మీకు పిచ్చి లేదు కదా? బానే ఉన్నారు కదా? పిచ్చి నిజం తెలిసిన వాళ్ళు నిజం చెప్పలేకపోవడం పిచ్చి. దుర్మార్గం జరుగుతుంటే ఆపకపోవడం పిచ్చి. అవును, నాకు పిచ్చి లేదు, మీ అందరికీ ఉంది పిచ్చి. అందుకే మీరెవరూ మాట్లాడరు. నిజంగా నీకు పిచ్చుంటే మిమ్మల్ని ఇక్కడెందుకు ఉంచుతారు? హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడే ఉంచేవాళ్ళు కదా? పిచ్చిదానా, చనిపోవాల్సిన వాళ్ళనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అసలు ఎందుకు చనిపోతున్నారు? హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఈ జైల్లో పెట్టింది తినడం వల్ల. ఈ జైల్లో వాళ్ళు చెప్పింది వినడం వల్ల. ఏంటి? అవును, వాళ్ళు పెట్టేది తినకు, వాళ్ళు చెప్పేది నమ్మకు. నాకు 40 ఏళ్ళు. చచ్చిపోయిన వాళ్ళంతా అందరూ అమ్మాయిలే. జాగ్రత్త. ఏయ్ సునైనా, ఏం చేస్తున్నావు ఇక్కడ? భోజనానికి వెళ్ళలేదేంటి? పిచ్చిదాంతో నీకు మాటలేంటి? పో, వెళ్ళు. పదా, వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, ఏదో ఒక రోజు నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఏయ్, ఏంటి మాట్లాడుతున్నావు? నీకు తెలిసిందంతా దానికి చెప్పాలనుకుంటున్నావా? ఏ, నీ కొడుకు డిగ్రీ వరకు కూడా చదవడం నీకు ఇష్టం లేదా? వాడిప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు కదా. అసలే వాడి తండ్రిని నువ్వు చంపేశావు. నువ్వు కొన్ని నెలల్లో చచ్చిపోతావు. మరి తర్వాత నీ కొడుక్కి ఎవరండగా నిలబడతారు చెప్పు? వాడు బతికి బాగుండాలని కదా నువ్వు కోరుకునేది. జాగ్రత్త మరి. పిచ్చిదాని ముసుగులో పిచ్చి పనులేం చెయ్యకు, సరేనా?